అత్యాస నిండిన అక్రమార్కుల ముఠా కట్టారు. ఏకంగా 8,000 కోట్ల ప్రాజెక్టుపై కన్నేశారు. అమరావతిలో కీలక స్థానంలో ఉన్న అధికారి నెట్ క్యాంప్లోని మరో ముఖ్య అధికారి కలిసి భారీ దోపిడీకి తెరలేపారు. మాస్కులు తయారు చేసుకుని ఓ కంపెనీని తెర మీదకు తీసుకొచ్చి దానికి సోలార్ ప్యానెల్ ప్రాజెక్టుపై ప్రచారం, అలాగే ఇన్స్టలేషన్ బాధ్యతలను అప్పగించారు. ఆ కంపెనీతో కలిసి పనిచేయాలంటూ నెట్ క్యాప్, మెప్మా సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ఆ ప్రైవేటు కంపెనీ ప్రతినిధికి ఓ ప్రభుత్వ వాహనం ఇచ్చి జిల్లాలకు పంపిస్తున్నారు. అంతటితో ఆగకుండా కంపెనీ మడోలదే సహకరించింది అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్తున్నాయి. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యగ్రహ ప్రాజెక్టులో జరుగుతున్న తంతు ఇది. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెళ్లు బిగించుకుని 1 kW నుంచి 3 kW వరకు విద్యుత్ ఉత్పత్తి చేసేలా రూపొందించిన పథకమే పీఎం సూర్యఘర్. 2026-27 నాటికి దేశవ్యాప్తంగా కనీసం 1 కోటి ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్లు బిగించాలన్నది కేంద్రం లక్ష్యం. ఏపీలోని ఒక్కో నియోజకవర్గంలో సగటున 10,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మొత్తంగా 17.5 లక్షల ఇళ్లపైన సోలార్ ప్యానెల్ బిగించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఒక్కో యూనిట్ ధర కనీసం 2 లక్షల రూపాయలుంటుంది. ఇందులో ప్రభుత్వం గరిష్టంగా 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రాజెక్టును డిస్కంలు అమలు చేస్తున్నాయి. ఏపీలో ఈ ప్రాజెక్టు మొత్తం ఏం 8,000 కోట్ల రూపాయలనే, అంటే 8,000 కోట్ల రూపాయల పైనే అన్నమాట. ఈ ప్రాజెక్టులో సోలార్ ప్యానెల్స్ ఎంపిక, ఇన్స్టలేషన్, ఇతర కీలక పనులు చేయడానికి ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ప్రాజెక్టు గురించి గ్రామీణ, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యేందుకు ముందుకొచ్చే వారికి శిక్షణ ఇవ్వడానికి కూడా కేంద్ర నిధులిస్తోంది. ప్రచారం, అవగాహన కల్పించే కంపెనీలను కూడా వాటి అర్హత, అనుభవం, నేపథ్యం ఆధారంగా ఎంపిక చేయాలి. ఈ మేరకు కేంద్రం పక్కా నియమ నిబంధనలను రూపొందించింది. ఓ ముఖ్య అధికారి, నెట్ క్యాప్లోని మరో కీలక అధికారి కలిసి సూర్యఘర్పై కన్నేశారు. ప్రాజెక్టుపై అవగాహన, ప్రచారం, ఇన్స్టలేషన్ సర్వీసులు వంటి కీలక అంశాలు తమ కనుసన్నల్లో జరిగేలా ప్లాన్ వేశారు. తొలుత ప్రచారం, అవగాహన కల్పించే పేరిట ప్రాజెక్టులోకి ప్రవేశించిన తర్వాత సోలార్ రూప్ టాప్ల ఇన్స్టలేషన్, ఇతర కీలక విభాగాలు కూడా తమ నియంత్రణలోనే ఉండాలన్నది వారి మాస్టర్ ప్లాన్. దీని ప్రకారం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను జతగా కలుపుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడికి చెందిన కంపెనీని సోలార్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. నెట్ క్యాప్ ఎండీతో ఓ ఉత్తర్వు ఇప్పించారు. నిజానికి పీఎం సూర్యఘర్ ప్రాజెక్టుపై స్వయం సహాయక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో లబ్ధిదారులుగా చేరాలని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాయి. అయితే ఓ కంపెనీ పేరు సూచిస్తూ దానికి సహకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ నూతన, అలాగే పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబు గత 28న మెప్మా మిషన్ డైరెక్టర్కు లేఖ రాశారు. పీఎం సూర్యఘర్ ప్రాజెక్టు అవగాహన, ఇన్స్టలేషన్ సర్వీసెస్ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఆ కంపెనీ మాకు ప్రతిపాదనిచ్చింది. కాబట్టి స్వయం సహాయక సంఘాలు అవసరమున్న చోట వారి చర్యలకు సహకరించగలరు అని ఆ లేఖలో పేర్కొన్నారు. నెట్ క్యాప్ ఎండీ రాసిన లేఖపై మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ భరత్ వెంటనే స్పందించారు. పీఎం సూర్యఘర్ అమల్లో భాగంగా నెట్ క్యాప్ ఎండీ ఇచ్చిన లేఖను కోట్ చేస్తూ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లకు ఆగస్టు 30న లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఓ వ్యూహాన్ని పాటించారు. ఎక్కడా కంపెనీ పేరు ప్రస్తావించకుండా నెట్ క్యాప్ ఎండీ రాసిన లేఖలోని అంశాలను మాత్రమే పేర్కొన్నారు. మెప్మాకి చెందిన ఓ అధికారి జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లకు ఫోన్ చేసి ఆ కంపెనీతో కలిసి పనిచేయాలని ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేల వద్దకు ఆ కంపెనీ ప్రతినిధిని తీసుకెళ్లి పరిచయం చేయాలని మెప్మా ఉన్నతాధికారి హుకుం జారీ చేశారు. దీని వెనుక ఒక కీలక అధికారి పాత్ర ఉన్నట్లు తెలిసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా విశాఖపట్నం ప్రతినిధి నందకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నందకుమార్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత విలువైన భావితరాలకు ఉపయోగపడే ప్రాజెక్టులోని సూర్యఘర్, ఏదైతే పిఎం సూర్యఘర్ అనే ప్రాజెక్ట్ ని ఇటు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు అందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 1 సంవత్సరం వ్యవధిలోనే దాదాపు 17 లక్షల కుటుంబాలకి వాళ్ళ ఇంటి పైన రూఫ్ టాప్ గా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ వచ్చే విధంగా, అంటే సోలార్ ఎనర్జీని డైరెక్ట్ గా ఈ యొక్క ప్రజలందరూ ఉపయోగించుకునే పరంగా పెట్టిన ఈ యొక్క భారీ ప్రాజెక్ట్ కి ప్రజల నుంచి కూడా చాలా మన్ననలు పొందుతున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా వరకు సబ్సిడీ ఇచ్చి ఈ యొక్క ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని కూడా కొంతమంది ప్రైవేటు ఈ యొక్క సూర్యఘర్కి సంబంధించిన ప్రాజెక్ట్ ని చేజిక్కించుకోవడానికి కొన్ని అవినీతి తిమింగలాలు, అలాగే కీటకాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా మాస్కులు తయారు చేసుకునే ఒక
ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి ఈ యొక్క సోలార్ కి సంబంధించిన పిఎం గర్ కి సంబంధించిన ఈ యొక్క ప్రాజెక్టు చేజిక్కించాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మప్మాలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి, కొంతమంది అధికారులు కలిసి ఈ యొక్క మాస్కులు తయారు చేసే కంపెనీకి ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ అంటే దాదాపుగా 8,000 కోట్లు విలువ చేసే ఈ యొక్క ప్రాజెక్ట్ ని వాళ్ళకి పట్టం కట్టేటందుకు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఇక్కడ డబ్బు ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అనేది కొంత మేరకి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మెప్మాకి సంబంధించిన ఒక కీలక ఉన్నతాధికారి ఇది ఎవరైతే ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా జిల్లాలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి ఈ యొక్క ఏదైతే మాస్కులు తయారు చేసుకునే కంపెనీకే ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చినట్లుగా వాటన్నిటిపైన కూడా ప్రజల్లో కూడా అవగాహన కలిగించే విధంగా, అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు కూడా వీటన్నిటిపైన ఇలాగా మనకి ఒక కీలక అధికారుల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఈ యొక్క ప్రైవేట్ పరంగా ఎవరైతే మాస్కులు తయారు చేసుకునే కంపెనీ ఉందో ఆ కంపెనీకే వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేల దగ్గర కూడా గవర్నమెంట్ వాహనాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని పెట్టుకొని డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ప్రజలతోటి మమేకం అయ్యే దిశగా అక్కడ అవగాహన కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంత రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా మీకు నిజంగా ఈ యొక్క ఏదైతే పిఎం గర్ కి సంబంధించి సూర్య గర్ కి సంబంధించి ప్రాజెక్ట్ మీకు వచ్చిందా, వచ్చినట్లయితే దాని మీద మీకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ గా చూపించమని అడిగినప్పుడు అప్పుడు ఈ వ్యవహారం సంగతి అయితే పూర్తిగా బట్టబయలైందనే చెప్పాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ తమకే దక్కిందని చెప్పి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి డైరెక్ట్ గా మెప్మాకి సంబంధించిన ఉన్నతాధికారులే డైరెక్ట్ గా ఆ పీడీలు ఎవరైతే ప్రాజెక్ట్ డైరెక్టర్స్ మెప్మాకి సంబంధించి జిల్లాల్లో ఉంటారో వాళ్ళకే డైరెక్ట్ గా ఫోన్ చేసి ఈ యొక్క కంపెనీ పేరు చెప్పకుండా కంపెనీ ప్రతినిధిని గవర్నమెంట్ వాహనాల్లోని ఆ కన్సర్న్ స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి పంపించి అక్కడ ప్రజల్లోని అవగాహన కలిగించడం, అలాగే స్థానిక సంస్థల్లోనున్న ఎవరైతే ప్రతినిధులు డైరెక్టర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మెప్మాకి సంబంధించి ఏదైతే మీటింగ్ లో కూడా కూర్చోబెట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ వీళ్ళకే వచ్చింది అంటే దాదాపు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే ఒక 10,000 కుటుంబాలని వాళ్ళు ఎంచుకొని వాళ్ళ యొక్క ఇంటి పైన రూఫ్ టాప్ గా ఈ యొక్క పిఎం సూర్య గర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ నెలకొల్పే విధంగా, ఎందుకంటే 1 kV నుండి 3 kV వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఇన్స్టాలేషన్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దాదాపు 78,000 రూపాయల వరకు దీని మీద సబ్సిడీ వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఎలాగైనా దక్కించుకొని ప్రజలందరిలో కూడా ఈ ప్రాజెక్ట్ కి తీసుకొని వెళ్లి ప్రాఫిట్లు అన్ని సంపాదించే దిశగా ఈ యొక్క ప్రైవేట్ సంస్థ అది మాస్కులు తయారు చేసుకున్న సంస్థ ప్రయత్నం చేస్తుందంటే ఇటు ప్రభుత్వంలోనే ఉన్న కీలక అధికారులు మెప్మాకి సంబంధించిన అధికారి కమలాకర్ వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఈ యొక్క ప్రైవేట్ పరం చేసి డబ్బులు చేకూర్చుకోవాలని ఆలోచిస్తున్న ఇటువంటి కీచకాళ్ల పైన రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు ఎంతైనా అవగాహన కల్పించుకొని సరైన ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తున్నారు, ఏ కంపెనీకి ఇస్తున్నారు, ఆ కంపెనీకి ఎంతవరకు లైసెన్సులు ఉన్నాయి, అసలు ఈ యొక్క సోలార్ ఎనర్జీ మీద కంపెనీకి ఇప్పటి వరకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, అసలు ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు ప్రజల్లో ఏమైనా అవగాహన కల్పించారా, ఎటువంటివి చేశారు అనేది ఏమీ చూడకుండా కేవలంగా కొంతమంది మెప్మాలో ఉన్న డైరెక్టర్లు అలాగే ఒక ఉన్నత అధికారి చెప్పిన మాటలను బేస్ చేసుకొని ఆ యొక్క కంపెనీ పేరు కూడా ప్రస్తావించకుండా ఈ కంపెనీకి మీరు మీ జిల్లాల్లోనే మీరు సపోర్ట్ చేయాలి అన్న విధంగా వాళ్ళు లెటర్లు పంపిస్తున్నారు అని అంటే ఈ యొక్క అవినీతికి సంబంధించిన పీడీల్లో కానీ ఆ పైన ఉన్నతాధికారి కానీ ఎంతమంది అధికారుల్లో ఈ అవినీతికి సంబంధించి ఉన్నారనేది కూడా ఒకసారి పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గతంలో అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు ఎవరికైతే ఈ యొక్క ప్రైవేట్ పరంగా వచ్చింది వాళ్ళకి ఇచ్చామని అంటున్నారో ఆ కంపెనీ తాలూకా ఓల్డ్ ప్రొఫైల్ కూడా ఒకసారి తీసినట్లయితే కేవలం మాస్కులు తయారు చేసిన కంపెనీకి ఎంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పిఎం సూర్య గారి ప్రాజెక్ట్ ఏ విధంగా ఇస్తారో వాళ్ళకి ఆ సూర్య గారికి సంబంధించిన ఏమైనా లైసెన్సులు ఉన్నాయా, ముందు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ప్రజల్లో అసలు వీరు ఏ విధంగా అవగాహన అనేది కల్పిస్తారో కల్పించే అవకాశం లేదు, అంత స్ట్రెంత్ లేదు. కేవలం ఒక కంపెనీలోని వీరు ఏదైతే ఈ మాస్కులు తయారు చేసుకునే దాని వరకు ఉన్న వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే కేవలం డబ్బుకి ఆశపడి ఈ 8,000 కోట్ల ప్రాజెక్టు అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటు మెప్మా డైరెక్టర్లు కొంతమంది మెప్మాలో ఉన్న కీలక కొంతమంది అధికారులు కలిపి చేస్తున్న ఈ యొక్క త్రిమింగళాన్ని అవినీతి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న ఇటువంటి త్రిమింగళాల పైన రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరిగా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క సోలార్ పవర్ ప్రాజెక్టుల పైన
ప్రజల్లోకి అవగాహన కలిగించే దిశగా చాలా విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే భావి తరాలకి ఈ సోలార్ ఎనర్జీ ద్వారా ఉపయోగించుకుంటే ఇటు పర్యావరణ రహితంగా పర్యావరణాన్ని కాపాడే దిశగా చాలా ప్రయత్నాలు చేయొచ్చన్న ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉన్నతాధికారుల యొక్క దృష్ట్యా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 8,000 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ని మింగేద్దాం అనుకుంటున్న ఇటువంటి అవినీతి తిమ్మింగళాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎటువంటి ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన పేర్లు కూడా ఇవ్వకుండా కేవలం వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా డైరెక్ట్ గా చాప కింద నీరు లాగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల దగ్గరికి పంపించి వాళ్ళ ద్వారా ఈ ప్రాజెక్ట్ నాటి ప్రజల్లోకి తీసుకెళ్లినట్టయితే కేంద్ర ప్రభుత్వమే దాదాపు 78,000 రూపాయల ప్రాజెక్ట్ కి ఒక్కొక్క ఇంటికి డిస్కౌంట్ ఇస్తుంది అని అంటే దీని మీద ఎంత మేరకు ఈ యొక్క కంపెనీలు ఎవరెవరైతే తీసుకుంటున్నారో వారికి ఏ మేరకు ప్రాఫిట్లు ఉంటాయి అనేది కూడా ఒకసారి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన సరియైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆధారాలు వాళ్ళకి అన్ని రకాల లైసెన్సులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ఇటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసుకునే దిశగా ఉండాలి. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ ఏ ఒక్క ప్యానల్ తీసుకున్నా దాదాపు ఒక్కొక్క ప్యానల్ తాలూకా లైఫ్ 25 ఇయర్స్ ఉంటుంది. ఇలాంటి బుడతా కంపెనీల దగ్గర నుంచి కానీ మనం ప్రోడక్ట్ కొనుక్కొని వారి దగ్గర సరైన ఇంజనీర్స్ కానీ లేకపోతే రేపు ఉదయం వచ్చే ఈ యొక్క ఏదైనా టెక్నికల్ అవుట్పుట్స్ కి సంబంధించి వీరందరూ ఏమీ చేయలేరు. కేవలం ధనార్జనే ధ్యేయంగా ఇటువంటి ప్రాజెక్టులు తీసుకొని ప్రజల దగ్గర నుంచి డబ్బు దోచేసే విధంగా చేస్తున్న ఇటువంటి ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వీళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే సోలార్ ఎనర్జీ సంబంధించి దానికి టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది, ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా హై క్వాలిఫైడ్ అయి ఉండాలి. అటువంటి నియమ నిబంధనలు ఎందుకంటే ఇటు కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా నియమ నిబంధనలు తీసుకొచ్చింది. ఎవరైతే ఈ యొక్క ఏజెన్సీస్ గా తీసుకుంటారో ఒకరికి కంప్లీట్ ప్రొఫైల్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చింది. ఈ ప్రొఫైల్ లోని వీరికున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రకారమే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్ లోబడి ఉన్న ఏజెన్సీలకి ఇమ్మంటే మాత్రం ఇక్కడ మెప్మా డైరెక్ట్ లో మరొక కీలక అధికారి వీటన్నిటినీ కూడా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆలోచనలు అలాగే టర్మ్స్ అండ్ కండిషన్లు పోరాగా తుంగలోకి తొక్కి వీరికి లబ్ధి చేకూరే విధంగా మాస్కులు తయారు చేసుకునే కంపెనీకి ఇతర పెద్ద భారీ ప్రాజెక్ట్ కట్టబెడదామని చూస్తున్న వీరిపైన కంపల్సరిగా ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నిటిపైన కూడా కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా దీనిగా ఆలోచించాలి. ఆలోచించి ఇస్తున్నారన్న దానిపైన కూడా కొంత మేరకు దర్యాప్తు చేసి సరైన సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని టెక్నికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలనేది ప్రాథమికంగా ఇటు బీఆర్కే న్యూస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా వినిపించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్ ఫర్ ది అప్డేట్స్.